రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. మరి ఇక్కడ మనం గనక చూస్తే యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు కదా. రెండవ రాకడలో ఆయన మరలా రాబోతూ ఉన్నారు. వచ్చినప్పుడు దూతలను వంట పెట్టుకుని తీసుకుని వస్తారు. అనేక మంది పరిశుద్ధులను మరి పునరుద్ధానులుగా ఆయన తీసుకుని వస్తారు. మరి ఆయన తీసుకుని వచ్చినప్పుడు మరి తండ్రి ఎదుట మనము ఎలా కనిపించాలి అంటే, మనము ఆయన రాజ్యం స్వతంత్రించుకోవాలంటే మనము అనింద్యులుగా కనిపించాలి. మనము పరిశుద్ధ హృదయము కలిగినటువంటి వారంగా మనం దేవునికి కనిపించాలి. అలాంటి పరిశుద్ధ హృదయమును మనలో స్థిరపరచడానికై ఆయన ఈరోజు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన కోరుకుంటుంది పరిశుద్ధమైనటువంటి హృదయం. ఆయన కోరుకుంటుంది నింద లేనిటువంటి హృదయం. మరి కాబట్టి మనము ఈ లోకంలో జీవించినప్పుడు పరిశుద్ధులుగా జీవించాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి ఎలాంటి కూడా అక్రమములు చేయకుండా, అన్యాయములు చేయకుండా న్యాయముగా ప్రవర్తించాలి, యథార్థంగా జీవించాలి. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎట్టి రీతిగా అయితే జీవించారో మనం అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుని ఉన్నారు. మరి తండ్రి ఎదుట మనం మహిమపరచబడాలి అంటే, ఆయన రాజ్యంలో మనం చేర్చబడాలి అంటే, మనము దేవుని దృష్టికి అనింద్యులుగా కనిపించినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క రాజ్యము చేర్చబడతాం. కాబట్టి మనం ఈ లోకంలో ఎవరిపైనా కూడా దౌర్జన్యం చేసేటువంటి వారంగా కానీ, లేదు అంటే పాపం చేసి మనకున్నటువంటి సాక్ష్యాన్ని మనం పోగొట్టుకునేటువంటి వారంగా కానీ ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యంలో మనం జీవించాలి. దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు ఏమాత్రం కూడా పాపం చేయరు. కాబట్టి మనము దేవునితో సహవాసం చేద్దాం. మనం అనించులుగా పరిశుద్ధులుగా జీవించుదాం. దేవుని యొక్క రాకడలో మనం తండ్రి ఎదుట మనము మహిమను సంపాదించుకుని ఆయన రాజ్యం వైపు చేరుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, నీ రాజ్యంలో మేము చేర్చబడినట్లు ఆయన తండ్రి పరిశుద్ధులుగా మేము ఈ లోకంలో జీవించుటకును అనింజులుగా జీవించుటకు మాకు సహాయం దయచేయండి. నీ కృపా కాపుదలు ఎల్లప్పుడూ మాకు ఉంచి నీ శక్తి చేత మమ్మల్ని నడిపించమని ఆయన తండ్రి నా ప్రభా, మేము అన్యాయస్తులుగా కాకుండా ఉండనట్లు, ఆయన అపవిత్రులుగా కాకుండా ఉండనట్లు నీ రక్షణ పొందుకొని నీ వాక్యం చేత నడిపింపబడుతూ నీ యొక్క నా తండ్రి పరిశుద్ధాత్మ వరము చేత మేము నా తండ్రి కొనసాగబడుటకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసన్ని చేర్చుకోమని ఈ శాతి పరిశుద్ధ నామంలో అతను మిక్కిలి వినయముగా బ్రతుకులాడి వేడుకుని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.